భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోలీసుల వాహన తనిఖీల్లో ఒక అంతర్రాష్ట్ర బైకుల దొంగ పట్టుబడ్డారు. ఆంధ్ర ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ముత్యాల గణేష్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి చెడు వ్యసనాలకు అలవాటు పడిన గణేష్ తన వ్యసనాలకు ఆదాయం సరిపోకపోవడంతో 6 నెలల నుంచి ఈ బైకులు దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రాలో దొంగిలించిన వాహనాలు తెలంగాణలో, అలాగే తెలంగాణలో దొంగిలించిన వాహనాలు ఆంధ్రాలో నంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో 4 బైకులు, ఏపీలోని తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 బైకులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన 10 బైకుల విలువ సుమారు 7 లక్షల రూపాయలుండగా ఈ 10 బైకులను రికవరీ చేసి నిందితుని కోర్టులో హాజరుపరిచారు. దొంగను పట్టుకోవడంతో పాటు త్వరితగతిన బైకులు రికవరీ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్ఐలను స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. ముఖ్యంగా మా సిబ్బంది అంటే కొత్త అయినటువంటి వకీల ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది నారాయణ కుమార్ వెంకటేశ్వర్ వీళ్ళందరూ కూడా చక్కగా తమ ఎక్స్పీరియన్స్ని చేసుకొని ఇంటర్గేట్ చేయడం వల్ల 10 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. అతను ఈ రోజు కోర్టులో హాజరు. బైక్ దొంగతనం ఇప్పటికే మన విచారణలో కేవలం బైక్ దొంగతనం ఇటువైపు కాదు వాళ్ళతో పాటు స్పోర్ట్స్ అంటారు వాళ్ళు మన ఏరియా వాళ్ళు కాకుండా ఏఓబి, ఛత్తీస్గఢ్ ఆ ఏరియా సంబంధించిన చాలా కేసుల్లో వాళ్ళని ట్రయల్ ఫేస్ చేస్తాం. చెప్పేసి మోటార్ సైకిల్ వివరాలంటే దొంగతనం చేస్తూ తీసుకొస్తున్న మోటార్ సైకిల్ అని చెప్పడం జరిగింది. పూర్తిగా అతను విచారిస్తే తెలిసింది ఏంటంటే అతను తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 మోటార్ సైకిల్స్, మన అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 3, సమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు విచారణ తెలిసింది. మొత్తము 10 మోటార్ సైకిల్ని రికవర్ చేయడం జరిగింది. వీటి కూడా సుమారు 7 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా అతని పూర్తిగా వివరాలు సేకరిస్తున్నాము. ప్రజెంట్ కోర్టులో హాజరుపరుస్తాము. ముఖ్యంగా మా సిబ్బంది అంటే కొత్త అయినటువంటి వకీల ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది నారాయణ కుమార్ వెంకటేశ్వర్ వీళ్ళందరూ కూడా చక్కగా తమ ఎక్స్పీరియన్స్ని చేసుకొని ఇంటర్గేట్ చేయడం వల్ల 10 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. అతను ఈ రోజు కోర్టులో హాజరు. బైక్ దొంగతనం ఇప్పటికే మన విచారణలో కేవలం బైక్ దొంగతనం